మనం ఏమైనా దొంగ? ఈ ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం, ఈ ప్రజలకి సేవ చేస్తున్నాం. ఈ సేవ చేసేటటువంటి ఈరోజు 16వ రోజు కొనసాగుతున్న సందర్భంగా ఇప్పటికే పిలిచింది అంటే కాని వాటికి చర్చలు పిలిచి పనిలేని వాళ్ళుగా వాళ్ళకి పని లేదు ఏమో కానీ ఉద్యమ నాయకులు సమాన పనికి సమాన వ్యాపారం ఇవ్వాలని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్తారు. ఈ సుప్రీంకోర్టు గౌరవించని చెప్పి చెప్తున్నారే, సిగ్గుందా మీకు అని చెప్పి సిఐటిగా నేను అడగదలుచుకున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా అయినా సచివాలయం పగలగొట్టడం, బేగాలు పగలగొట్టే పని ఎవరు చేస్తారు? దొంగలు చేసే పని ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ వీలు కాల మళ్ళా వాలంటీర్లకి ఆయన పుట్టినరోజు కట్ చేసుకుని 750 రూపాయలు పెంచి వాళ్ళ అంగన్వాడీ వ్యవస్థ పైన అవగాహన లేని వ్యక్తి, అంగన్వాడీలు ఎన్ని రకాల పనిచేస్తారో కూడా తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజు నేను ఫుడ్ కమిషనర్ అంటూ అని చెప్పాను ఆయన అక్కడక్కడ వచ్చే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళు కాన్వెంట్ టీచర్లతో పోలుస్తున్నాడు. కాన్వెంట్ టీచర్లు చేసే పని ఏంది, అంగన్వాడీ టీచర్లు చేసే పని ఏంది ఈ ప్రభుత్వానికి తెలియదని అడుగుతున్నాం. దాదాపు 40 నుంచి 50 మంది దాకా సలహాదారులు ఉన్నారు ఈ ప్రభుత్వానికి. అంటే ఎమ్మెల్యేలు పనిచేయలేరా? మంత్రులకు చేత కాదా ఈ విషయాలు? మీకు చేత కాకుండా 40 మందిని ఈరోజు మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ 2 లక్షల రూపాయలు మంత్రి సలహాదారులకు ఇస్తున్నారు. మీరు ఎవడబ్బ సొమ్మని ఇస్తున్నారు? మీకు చేత కాకపోతే సలహాదారులకే ప్రభుత్వాన్ని అప్పగించండి. మీరు చేత కాకుండా మీ సలహాదారులకే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అంగన్వాడీలు ఈ రోజు నిత్యావసర ధర పెరిగితే మాకు పెరిగిన వేతనకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి అని చెప్పనేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి పట్టదా? నిన్న ఆయన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో హ్యాపీగా ఆడుతున్నాడు. వాళ్ళు క్రికెట్ బ్యాట్ వేసుకొని ఇక్కడ పక్కనే ఉన్న రోజమ్మ ఆయన మంత్రి ఆయన కూడా పోయి ఆడుతూ ఉన్నది. ఇక్కడ జనాలు గాలి వదిలేసింది. మరి జనాలు నిజంగా మీరు గాలి వదిలే తెలుసుకున్నారా? మిమ్మల్ని కూడా రేపు ఎన్నికల్లో గాలి వదిలేస్తారు ప్రజలు. గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు, బాధ్యతమైన మంత్రులు, ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకుంటా ఏ ప్రభుత్వం కూడా మనకు సాగించలేదు. మనం గతంలో కూడా చూసాం. ఇదే ఎంతకుముందు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో దుఃఖించాడు అంగన్వాడీల్ని. తర్వాత ఏమైందని ప్రభుత్వం 2003 ఎలక్షన్లో కలిగింది. జిల్లా కలెక్టర్ ఆఫీసులు దిగ్బంధం చేస్తారు, ఆర్టీఓ ఆఫీసులు కలెక్టర్ దిగ్బంధం చేస్తారు. మీ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ కూడా దిగ్బంధం చేస్తారని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. మీరు సంక్రాంతి తర్వాత కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే, అంగన్వాడీ సమస్యలు ఇదే ఓపుకుంటే మీరు ఈ రోజే తక్షణ మీరు ఈరోజు చర్చలు పిలవాలి. మీరు సంక్రాంతి లోపే పిలవాలి. సంక్రాంతి తర్వాత మేము పిలుస్తామని చెప్పి మాట్లాడతారు ఇంకొంతమంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలకి కొంతమంది రియాక్షన్ వచ్చి చాలా మంది విలేకరులు అడిగితే మేము ఆయన చేయలేదంటే ఎన్నికల తర్వాత మాట్లాడతాను, పెద్ద మనిషి లేదు మేము రేపేళ్ళుండి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడటం కాదు, చేతల్లో చూపించాలి. చేతల్లో చేసి చూపించే తప్ప ఈ పోరాటం ఆగదు. కాబట్టి 3 సంఘాలు కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం సాగుతూ ఉంది. ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారు అంగన్వాడీ పోరాటాలకి. నాణ్యమైన ఫుడ్ మంజూరు చేయడం లేదు. ఆయన రకరకాల స్కీములకే డబ్బులు, బటన్లకి డబ్బులు వేసే కార్యక్రమంలో ఈ డబ్బులంతా కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి నాణ్యమైన ఫుడ్ రావాలంటే బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అంగన్వాడీలకు ఆ విధంగా ఉద్యోగ పద్ధతి కల్పించాలి. రాజకీయ వేధింపులు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు, భార్యల్ని, కార్యకర్తలు పెట్టుకోవాల ఉద్దేశంతో అంగన్వాడీలు తప్పులు లేకపోయినా నిర్దాక్షిణ్యంగా తీసేసే పరిస్థితుంది. ఈరోజు అంగన్వాడీలు ప్రమోషన్లో ఆపారు. మేము ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే సత్యవేడు నియోజకవర్గంలోనే దాదాపు ఒక 4 పోస్టుల గతంలో ఎమ్మెల్యే డబ్బులు కమ్ముకుంటున్నాడని చెప్పేసి ఆ పోస్టులు ఆపి కోర్టు నుంచి స్టే తెచ్చి మేము ఆపితే ఈ రోజు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆయన దృష్టికి తీసుకొచ్చాం. అయ్యా గతంలో ఉన్న ఆదిత్య ఈ విధంగా డబ్బులు కమ్ముకున్నాడు, మా న్యాయమైన హెల్పర్లకు వాళ్ళ ప్రమోషన్ రావాల్సి ఉండింది, అట్లాంటి దాన్ని ఆయన ఈరోజు డబ్బులు కమ్ముకున్నాడు, మేము కోర్టు ద్వారా ఆపాము, మీరు ఈ రోజు వాళ్ళకి న్యాయం చేయడం చెప్పి హామీ ఇచ్చాం. అయినా ఎమ్మెల్యే గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఉంటే ఆ విషయాలు మాట్లాడదామని వచ్చాం. ఎమ్మెల్యే గారు లేరు. ఈ రోజు కూడా కోర్టులో స్టేలో పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది? మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వాళ్ళ పార్టీ నాయకులు అమ్ముకోవడానికి బేరం పెట్టారు. దీన్ని మనం నిరసిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, గతంలో ప్రభుత్వం తప్పులు చేస్తే, గతంలో ఎమ్మెల్యే అవినీతి పాల్పడితే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? మీరు చేస్తున్నది కూడా అదే కదా. మీ పార్టీ నాయకులు అమ్మేస్తారు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు, ఆయా పోస్టులు. కాబట్టి మీరు అమ్మకుండా నిజాయితీగా ఆ గ్రామాలు ఎవరు సర్వీస్ చేస్తారో, ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. మీ చేతనైతే రేపే కూడా మీరు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని కలెక్టర్ చెప్పి ఆర్డర్ ఇప్పించండి, మేమంతా కూడా వెనకాల ఉంటామని చెప్పేసి మేము విన్నవిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎవరి వైపు నుండి, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజలందరూ కూడా అంగన్వాడీ సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి ఎన్నిక ఈరోజు
ఎమ్మెల్యేల కాడికి మనం పుట్టిన కార్యక్రమం. ఎందుకంటే ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని పట్టుకోవాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము జనంలో ఈరోజు తిరిగే పరిస్థితి లేదు. మేము కానీ జనంలో తిరిగితే మా టైర్లు గాలి ఉండవు, మా కార్లు తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీరు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి. మీరు పరిష్కరించేదాకా మేము గ్రామాల్లో పోలేమని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, కాబట్టి ఈ పోరాటాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం. మీ పోరాటానికి అండగా CITU, CPM పార్టీ మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ ముగిస్తున్నాం.